23న కూటమి ప్రభుత్వం తొలి వార్షికోత్సవ సభ ఏపీ సచివాలయం వెనుక ప్రాంతంలో కార్యక్రమం. గోదావరి బనకచెర్లపై త్వరలో ఇద్దరు సీఎంల భేటీ. కేంద్ర మంత్రి హామీ ఇచ్చారన్న మంత్రి ఉత్తమ్. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరపాలి. తనపై ఆరోపణలు నిరూపించాలని ఈటల సవాల్. విచారణకు సహకరించని ప్రభాకర్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో సిట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ నెల 23న కూటమి ప్రభుత్వం మొదటి వార్షికోత్సవ సభ జరుపుకోనుంది. ఏపీ సచివాలయం వెనుక ప్రాంతంలో ఈ నెల 23న సాయంత్రం 5 గంటలకు సభ ప్రారంభం కానుంది. సుపరిపాలన తొలి అడుగు పేరుతో దీనిని నిర్వహించనున్నారు. ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం ఏం సాధించింది, రాబోయే 4 ఏళ్లలో ఎలాంటి లక్ష్యాలు సాధించాలనుకుంటోంది, ఏ విజన్తో అడుగులు ముందుకు వేయాలనుందన్న అంశాలు ప్రజలకు వివరించేలా ఈ కార్యక్రమం రూపొందించారు. సుపరిపాలన సమ్మిళిత వృద్ధికి పునరంకితమయ్యేలా ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 12న కూటమి మొదటి వార్షికోత్సవ సభ జరగాల్సి ఉంది. కానీ ఆ రోజు అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో అది కాస్త వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ నెల 23న దీనిని నిర్వహించనున్నారు. చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్న మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు 4వసారి సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే పలుమార్లు ఆయన్ను విచారించిన అధికారులు తాజాగా ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావుకు పలు ప్రశ్నలు సంధించారు. ఈ నేపథ్యంలోనే ఆయన సమాధానాలు చెప్పేందుకు మొండికేసినట్లుగా తెలుస్తోంది. పదే పదే అడిగినా చెప్పిన సమాధానం చెబుతున్నట్లు సమాచారం. దీంతో సిట్ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తునకు ప్రభాకర్ రావు ఏమాత్రం సహకరించడం లేదంటూ త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. అదే కోర్టు ఆయనకు ఇచ్చిన రిలీవ్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. అదేవిధంగా ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణ చేసేందుకు నాంపల్లి కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్న మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు 4వసారి సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
ఇప్పటికే పలుమార్లు ఆయన్ను విచారించిన అధికారులు తాజాగా ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావుకు పలు ప్రశ్నలు సంధించారు. ఈ నేపథ్యంలోనే ఆయన సమాధానాలు చెప్పేందుకు మొండికేసినట్లుగా తెలుస్తోంది. పదే పదే అడిగినా సమాధానం చెబుతున్నట్లు సమాచారం. ఇక దీంతో సిట్ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తునకు ప్రభాకర్ రావు ఏమాత్రం సహకరించడం లేదంటూ త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. అదే కోర్టు ఆయనకు ఇచ్చిన రిలీఫ్ ను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. అదేవిధంగా ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణ చేసేందుకు నాంపల్లి కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ వేసే అవకాశం ఉంది. సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లలో వైసీపీ అధినేత జగన్ పర్యటనలో వైసీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించారు. 2029లో తామే అధికారంలోకి వస్తామని, అప్పుడు ఒక్కొక్కడిని గంగమ్మ తల్లి జాతరలో వేటతలలు నరికినట్టు రప్పా నరుకుతామంటూ వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టే ఫ్లెకార్డులు ప్రదర్శించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఫ్లెకార్డులు ప్రదర్శించిన తుళ్లూరుకు చెందిన రవితేజ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై జగన్ స్పందించారు. పుష్ప సినిమాలో డైలాగులు పెట్టినా తప్పేనా అని ఆయన ప్రశ్నించారు. మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అని నిలదీశారు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రపా నరికేస్తాం. అదో పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా. చూడండి, యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? మన ఇది బాగా చూడండి అబ్బా. అయితే సభ్యత్వం కూడా ఉందంట. మళ్ళీ ఏదైతే నేమలే పాపం మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాంలే, సంతోషపడతాం. అంత టీడీపీ సింపథైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడతాం. మారి టీడీపీని రపా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడతాం. నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా. అన్ని పథకాలు ఎగరగొడతా ఉన్నాడు, అన్ని అబద్ధాలు అయిపోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్ లేవు, ఆరోగ్యశ్రీ లేదు, రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు, పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు, మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. మరి ఆయన బతుకులు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో. వచ్చి ఆయన కూడా టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీలోకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను, టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోశం చూపిస్తూ పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది. మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారు. అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రపా నడుపుతాను. మంచిది కదా. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రపా నరికేస్తాం. అదో పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా. చూడండి, యా సినిమా డైలాగ్? రైట్. మరిన్ని అప్డేట్స్ చూసుకున్నట్లయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రౌడీ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. రాష్ట్రంలో రౌడీలను తన వెనక నడవమని జగన్ చెప్తున్నారని, జగన్ ఎప్పుడూ భయపెట్టి రాజకీయం చేయాలని అనుకుంటారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు బుద్ధి చెప్పినా జగన్లో మార్పు రాలేదని విమర్శించారు. జగన్ అరాచకాలను సహించేది లేదని, జగన్ హింసను ప్రేరేపిస్తున్నారని పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. ఒకటి అనిపించింది నాకు, రాష్ట్రంలో రౌడీలారా నా వెనక నడవండి, మీకు నాయకత్వం వహిస్తాను అన్నట్టుగా ఉంది ఆయన ఇవాళ పెట్టినటువంటి ప్రెస్ మీట్ కానీ మొన్న చేసినటువంటి పర్యటనలు కానీ.
బహుశా దీనికి మూల సిద్ధాంతం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా భయపెట్టి రాజ్యం చేయాలి అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తి ఆయన. అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థను ఉపయోగపెట్టి భయపెట్టాడు. హౌస్ అరెస్ట్లు అన్నారు, గేట్లకు తాళాలు అన్నారు, అడుగు బయటకు పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఉద్యోగులు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, పార్టీలు కావచ్చు, రాష్ట్రంలో 5 ఏళ్ళు ఏం నడిచిందో చూసాం. అధికారం పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తనంటే భయం పోతోంది కాబట్టి రాష్ట్రంలో ఉన్న రౌడీలందరినీ సమీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. రౌడీలారా నా వెనక నడవండి, నేను మీకుంటాను నాయకుడిగాను అన్నటువంటిది. ఇది చూస్తే బహుశా నాకు చాణక్యుడు చెప్పినటువంటి ఒక సిద్ధాంతం గుర్తుకొస్తుంది. దాన్ని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంటున్నాడేమో. చిన్న డిఫరెన్స్ అది. ఆయన రాచరిక వ్యవస్థలో ఉన్నప్పుడు చెప్పాడు, ఒక రాజుని రాజ్యం నుంచి ఆక్రమించి తరిమేసినప్పుడు ఏ అడవుల్లోనో తలదాచుకున్నటువంటి రాజుకి చాణక్యుడు సలహా ఇస్తాడు, అడవిలో ఉన్నటువంటి దారిదోపిడీ దొంగలందరినీ సమీకరించు, అదను చూసి కోట మీద తిరుగుబాటు చెయ్యి అని. అట్లా రాష్ట్రంలో ఉన్నటువంటి రౌడీల్ని, బ్లేడ్ బ్యాచ్ల్ని, గంజాయి బ్యాచ్ల్ని, బెట్టింగ్ బ్యాచ్ల్ని, అన్ని బ్యాచ్ల్ని సమీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ఈ పర్యటనల ద్వారా. ప్రజల కోసమో, ప్రజల సంక్షేమం కోసమో, ప్రజల బాగోగుల కోసమో, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికోసమో కాదు. ఈ అరాచకాన్ని, అరాచకవాదుల్ని వెంటబెట్టుకుని మళ్ళీ తనంటే ఒక భయాన్ని సృష్టించాలి అనేటువంటి ఆయన నమ్ముకున్న రాజ్యాంగమే అది. వాళ్ళ తాత రాజ్యాంగాన్ని నమ్ముకున్నాడు కాబట్టి నిన్న వాళ్ళు ఓపెన్గా పెట్టుకున్నారు కదా, ఫ్లెక్సుల్లో పెట్టుకున్నారు కదా, మా రాజారెడ్డి రాజ్యాంగం అని. మీకు భారత్ ఇండియన్ డెమోక్రసీ మీద, భారత రాజ్యాంగం మీద నమ్మకం లేదు మీకు. మీరు రాజారెడ్డి రాజ్యాంగం అని డైరెక్ట్గా ఫ్లెక్సీలు పెట్టుకుని తిరిగారు. వీఆర్ డిక్లేరింగ్ ది వార్ అన్నారు. ఏంటి రప్ప రప్ప నరుకుతామా? ఈ సినిమా కాదయ్యా జగన్మోహన్ రెడ్డి గారి, సినిమా కాదు, డెమోక్రసీ. కానీ మీ భాషా భావం, మీ మనసులో ఏ రకమైన ఆలోచనలు ఉన్నాయనేది బయటపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అనిపించింది నాకు, కాళేశ్వరం విషయంలో తనపై బురద చల్లడం సరికాదని బీజేపీ ఎంపీ ఈటెల అన్నారు. తనపై చేస్తున్న ఆరోపణలను నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కావాలనే తనపై బురద జల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈటెల ఆరోపించారు. సూత్రప్రాయంగా బ్లంట్గా చెప్తా ఉన్నా, కేసీఆర్ ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా క్యాబినెట్లో పెట్టకుండా అన్నాడు కాలేదని చెప్పి 100 సార్లు చెప్పి, నేను ఆనాడు మంత్రిగా ఉన్నా కూడా చెప్తున్నా. ఇప్పుడు బీజేపీ ఎంపీగా చెప్పట్లేదు, నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా చెప్తా ఉన్నా. ఇంకా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఆయన ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మీరెవ్వరు కూడా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీ శాఖలలో మీరే నిర్ణయం తీసుకోకండి, కష్టమవుతుంది. అవన్నిటినీ కూడా క్యాబినెట్ తీసుకురండి, క్యాబినెట్ ఆమోదంతో మాత్రమే చేయమని చెప్పేటువంటి మాట తప్పైతే నేను దేనికంటే అనుకుంటా, రాజకీయాలు తప్పుకుంటా. ఇవన్నీ ఇట్లా మాటలు వట్టిగానే బట్టగాల్చి మీదేసు మాట్లాడడం సభ కాదు. ఒక్కొక్కసారి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా కూడా వస్తుండొచ్చు. కొన్ని నిర్ణయాలు క్యాబినెట్ కొంచెం లేట్ అవుతుంది అంటే ఇవ్వాలనే జీవో ఇవ్వాలంటే ఇస్తారు కావచ్చు. కానీ రెక్టిఫికేషన్ కోసం మాత్రం మళ్ళీ ఆమోదం కోసం క్యాబినెట్కి పోతుంది. క్యాబినెట్ ఆమోదం పొందకుండా ఇట్లా జరగవు, గుర్తుపెట్టుకోండి. నేను ఈ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో అంతకు వేరే ప్రాజెక్టులు ఏవైతున్నాయో అవన్నిటి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీ పేపర్లకు కావాలితే మీకు పంపిస్తాయి. ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది కాబట్టి పంపుతాను, కానీ తప్పకుండా డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ ప్రెస్ వాళ్ళకు పంపిస్తా. మీరు మొత్తం స్టడీ చేయండి, దాన్ని మొత్తం బయటపెట్టే ప్రయత్నం చేయండి. సూత్రప్రాయంగా యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రమంతా ఆఫ్లైన్, ఆన్లైన్ శిక్షణ నిర్వహించాలని అధికారులకు సూచించారు. అమరావతిలో సీఎం యోగాంధ్రపై మాట్లాడారు. యోగాలో 2 కోట్ల మంది రిజిస్ట్రేషన్ జరగాలనేది లక్ష్యం. లక్ష్యానికి మించి 2.39 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారు. రాష్ట్రంలో 1.30 లక్షల ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఏ విధంగా ప్రజాహితం కోసం ఇప్పుడు వేరే దేశాల్లో Christians, everybody is using. They are also practicing. That is where UNO కూడా అనౌన్స్ చేశారు యోగా డే. అకార్డింగ్ టు మీ ఇట్ ఈస్ ఎ సైన్స్. ఎవ్రీడే ఒక ½ అన్ అవర్ నేను ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయమంటారు.
ఒక్కొక్కరు ఒక పని. ఇప్పుడు ఫాస్టింగ్ ఉంది, ఫాస్టింగ్ ఇస్ సైన్స్. ఒక్కొక్కరు ఒక విధంగా ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. హిందూస్ ఒకప్పుడు ఎవ్రీ సాటర్డే, ఎస్పెషలీ బ్రహ్మోత్సవ సందర్భంలో మేమందరం చిన్నప్పుడు ఫాస్టింగ్ చేసేవాళ్ళం. సాటర్డే వస్తే మధ్యాహ్నం వరకు భోంచేసేవాళ్ళం కాదు. దేవుణ్ణి తలుచుకొని దేవునికి ప్రార్థనలు చేసి అన్నీ చేసిన తర్వాత, పూజలు చేసిన తర్వాత మధ్యాహ్నం భోంచేసేవాళ్ళం. ఆ హాఫ్ డే బ్రేక్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ముస్లిమ్స్ ఏంటి, రంజాన్ మాతంలో మొత్తం సూర్యోదయానికి ముందు భోంచేసి సూర్యాస్తం తర్వాత మళ్ళీ భోంచేస్తూ ఉంటారు. దెర్ ఈజ్ ఎ సైన్స్. ఆ సైన్స్ని ఎవరు ఎంత పర్ఫెక్ట్గా ఉపయోగిస్తారో వాళ్ళకు మ్యాక్సిమం రిజల్ట్స్ వస్తాయి. హెల్త్ ఈజ్ ఎ సైన్స్, హౌ టు మెయింటైన్. మీరు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తిని నాకు డయాబెటీస్ రాకూడదు అంటే ఎట్లా ఉంటుంది? డెఫినెట్గా వస్తుంది. దర్ ఈజ్ నో సెకండ్ థాట్స్ మీకు. ఇది అవేర్నెస్ ఈజ్ ది క్యూర్. మీ లైఫ్ స్టాండర్డ్స్ మీరు ఎవ్రీడే లేట్ నైట్ తిరుగుతూ తాగి ఎన్ని చేసి గంజాయి తినేసి ఇష్ట ప్రకారం ఒకసారి అలవాటు అయిందని అడిక్ట్ అయిపోతే మీ హెల్త్ ఎట్లుంటుంది? ఐఎమ్ ఆస్కింగ్. వాళ్ళకు లేనిపోని సమస్యలు, లేనిపోని కోరికలు, లేనిపోని ఉద్రేగాలు. దీస్ ఆర్ ఆల్ వేరియస్. నౌ స్లోలీ మెంటల్ ప్రాబ్లమ్స్ ఆర్ బికమింగ్ మోర్ ప్రాబ్లమ్స్. అది కూడా గుర్తుపెట్టుకోండి. స్ట్రెస్ విత్ మెంటల్ ప్రాబ్లమ్స్. ఈ ఏడాది వీడు తీసుకున్న థీమ్ వచ్చి వన్ ఎర్త్, వన్ హెల్త్. 2 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి ఇచ్చేస్తున్నాం. ఇందులో మీరు చూస్తే లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ 1, 2 లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ సూర్య నమస్కారం 2, 20 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి కంప్లీట్ చేస్తున్నాం. మొత్తం కలిసి వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. రప్ప రప్ప నరికేస్తామంటే ఊరుకోవాలని సీఎం ప్రశ్నించారు. ఒకప్పుడు రాజకీయాల్లోకి నేరస్తులను పక్కకు రానిచ్చేవారిమి కాదన్నారు. విచిత్రమైన మనస్తత్వాలు ఉండేవారు వైసీపీలో ఉన్నారని ఆయన విమర్శించారు. యోగా చేస్తున్నాను అనుకోండి, రాష్ట్రం అంతా పాజిటివ్గా వచ్చారు. వీళ్ళు మాత్రం దాన్ని చెడగొట్టడానికి ఏం చేయాలో వైలెన్స్ క్రియేట్ చేయాలి, డైవర్ట్ చేయాలి పబ్లిక్ అటెన్షన్. దట్ ఈస్ దేర్ ఆర్ట్ ఆర్ దేర్ ఇంటెన్షన్స్. అందుకే క్రిమినల్స్ ఎప్పుడు కూడా క్రిమినల్ బ్రెయిన్సే పనిచేస్తూనే ఉంటాయి. వాళ్ళకు నరికేస్తాం, చంపేస్తాం, రఫ్ ఆడతాం, రఫా నరికేస్తాం. లేదంటే గంగ జాతరలో బలి ఇచ్చేస్తాం. ఒక గంగమ్మ జాతర కాదు, గంగమ్మ ఎవ్రీవేర్ ఉంటుంది, తిరుపతే కాదు. ఆ గంగమ్మ జాతరలో పొట్టేళ్లు నరకడం అలవాటు. ఏ ఊరికి ఆ ఊరు ఇది ఇస్తారు, బలిస్తారు, పశువులు బలిస్తూ ఉంటారు. అది ఇప్పుడు మాట్లాడే పరిస్థితి. ఊర్లో గ్రామ దేవతలు కూడా ఇచ్చేవాళ్ళు. ఒకప్పుడు ఒక ఊర్లో గ్రామదేవత ఉంటే శక్తిని బట్టి ఒక పొట్టేల్ని బలిచ్చేవాళ్ళు. అప్పుడు అది పెద్ద ఫంక్షన్ చేసేవాళ్ళు ఊర్లలో. మేము చిన్నప్పుడంతా చూసాం. ఇంటికి ఒక ప్రతి ఒక్కడు పెంచేవాడు ఒకదాన్ని, ఒక పొట్టేలు పెంచేవాళ్ళు, కొనేవాళ్ళు. కొని దాన్ని బలిచ్చి అక్కడి నుంచి దాన్ని ఇచ్చేసేవాళ్ళు. అట్లా ఏరియస్ అంటే అంత ఆ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఏం చెప్తా, డెఫినెట్గా చట్టబద్ధకి వస్తుంది. ఎవ్వరికి కూడా హక్కు లేదు ఇష్టానుసారంగా టెర్రరిజం క్రియేట్ చేయడం, లేకుంటే ప్రొవోక్ చేయడం. ఒకప్పుడు రాజకీయాలంటే ఒక బ్యాడ్ ఎలిమెంట్ ఉంటే వాడితో అసోసియేట్ కావాలంటే భయపడిపోయేవాళ్ళం, పక్కన రానిచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడు వాళ్ళతోనే రాజకీయం చేసే పరిస్థితికి వచ్చేసారు. దట్ ఈస్ డేంజరస్ ట్రెండ్. బనకచెర్ల ప్రాజెక్టుకు ఆయనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు విమర్శించారు. రేవంత్కు విషయం తక్కువ, విషయం ఎక్కువ అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో 946 టీఎంసీలకు ఢిల్లీ నుంచి అనుమతులు పొందామన్నారు. తాను బనకచెర్లపై మీటింగ్ పెట్టిన తర్వాతే మీరు మీటింగ్ పెట్టారన్నారు. అసలు మీరు మీటింగ్ పెట్టింది బనకచెర్ల ప్రాజెక్టులు ఆపడానికా, కట్టుకోమనడానికా అంటూ సీఎం రేవంత్ను హరీష్ ప్రశ్నించారు. బనకచెర్ల ఏ జిల్లాలో
ఉందా కూడా తెలియకుండా సీఎం రేవంత్ రాష్ట్రాన్ని పాలిస్తున్నారన్నారు. కృష్ణా బేసిన్లో 500 టీఎంసీలు, గోదావరి బేసిన్లో 1000 టీఎంసీ నీళ్లు ఇచ్చి ఏపీ అన్ని ప్రాజెక్టులు అయినా కట్టుకోండి అని రేవంత్ అంటున్నారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసే విధంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. బనకచెర్లను అడ్డుకోండని మేం మాట్లాడితే బోడగుండుకు మోకాలకు ముడిపెట్టినట్టుగా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అసలు విషయాన్ని పక్కన పెట్టి సొల్లువాగుడు వాగారు ముఖ్యమంత్రి గారు. బేసిన్ల గురించి బేసిక్ నాలెడ్జ్ లేకుండా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆయనకు బహుశా బ్యాగుల మీద మంచి నాలెడ్జ్ ఉన్నట్టుంది, కానీ బేసిన్ల మీద ఆయనకు నాలెడ్జ్ లేదు అని నిన్నటి పీపీటీతో స్పష్టమైపోయింది. పీపీటీ పెట్టి మరీ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకుంటే పర్వాలేదు, కానీ రాష్ట్రం పరువు పోయింది. మా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత కనీసమైన బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఉంటారా అని రాష్ట్ర ప్రజలు నవ్వుకునే పరిస్థితి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత అజ్ఞానిగా ఉంటాడా అని చెప్పి ఇవాళ దేశం ముందు పరువు పోయే పరిస్థితి వచ్చింది. ఒక ముఖ్యమంత్రి, ఒక ఇరిగేషన్ మంత్రి ఇంత కనీస అవగాహన లేకుండా మాట్లాడడం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్యం. విషాదం ఏంటంటే ముఖ్యమంత్రి గారు దేవాదుల ఏ బేసిన్లో ఉందని అడుగుతాడు. దేవాదుల ఏ బేసిన్లో ఉందో ఆయనకు తెలియదు. బనకచెర్ల ఏ బేసిన్లో కడుతున్నారో ఆయనకు తెలియదు. అంటే నువ్వు ఏం చేస్తున్నట్టు అసలు? బనకచెర్ల ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ 6 నెలల నుంచి పనిచేస్తుంటే 6 నెలల నుంచి జీబీ లింక్ గురించి ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాస్తూ, కేంద్ర ఆర్థిక మంత్రిని కలుస్తూ, కేంద్ర జలవనరుల మంత్రిని కలుస్తూ ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుంటే నేను అమాయకంగా ముఖ్యమంత్రి గారు అడుగుతాడు, బనకచెర్ల ఏ బేసిన్లో ఉంది అని అడుగుతాడు. అంటే నీకు ఎంత కమిట్మెంట్ ఉందో, నీకు ఎంత సిన్సియారిటీ ఉందో, 6 నెలల నుంచి నువ్వు ఎంత శ్రద్ధ పెట్టినవో తెలియకనే నేను బయటపడ్డది. ఆంధ్ర దోపిడిని అడ్డుకొని తెలంగాణ పొలాలకు నీళ్లు బారియవయా ముఖ్యమంత్రి, ఈ అక్రమ ప్రాజెక్టును ఆపవయా రేవంత్ రెడ్డి అంటే అది చేతగాక అడ్డు అదుపు లేకుండా అబద్ధాల ప్రవాహాన్ని నిన్న ముఖ్యమంత్రి గారు పారించే ప్రయత్నం చేశారు. సెల్ ఫోన్ పోయినా, చోరీకి గురైనా ఆందోళన చెందవద్దని సిఐఆర్ ద్వారా తిరిగి పొందొచ్చని జిల్లా ఎస్పీ అన్నారు. కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోగొట్టుకున్న, చోరీకి గురైన 110 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ మొబైల్ రికవరీలలో రాష్ట్రంలోని జిల్లాల్లో కమిషనరేట్లను మినహాయిస్తే కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని, ఇప్పటి వరకు 3263 మొబైల్ ఫోన్లు రికవరీ చేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోయిన సెల్ ఫోన్ పట్ల అశ్రద్ధ వచ్చేస్తే అది వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు. సిఐఆర్ పోర్టల్ ద్వారా మరొకసారి 110 ఫోన్స్ కూడా ఈ చోరీ అయిన ఫోన్స్ అన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. స్టాటిస్టిక్స్లోకి వెళ్తే ఎంటైర్ స్టేట్లో, జిల్లాల్లో మన జిల్లా టాప్ పొజిషన్లో ఉంది. సో మొబైల్ ఫోన్ చోరీ అయిన తర్వాత ఇమీడియట్గా సిఐఆర్ పోర్టల్ని ఉపయోగించుకొని దాన్ని బ్లాక్ చేసుకొని అది ఎక్కడుందో ట్రేస్ చేసేసి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ విక్టిమ్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈరోజు దాంట్లో ఒక 110 ఫోన్స్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. సో ఈ టీంలో పనిచేస్తున్న ఎంటైర్ స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము. ఈ స్పెషల్ డ్రైవ్ కూడా అందరూ కూడా టీం సభ్యులందరూ కూడా ఎక్సైట్గా వర్క్ చేస్తూ ఉన్నారు. సో గడిచిన 3 నెలల్లో సుమారు 300కు పైగా మొబైల్ ఫోన్స్ అన్ని కూడా పోగొట్టుకున్న వాళ్ళ నుంచి కంప్లైంట్ తీసుకొని అవన్నీ రికవరీ చేసుకొని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ కామారెడ్డి పోలీస్ ఐ కంగ్రాచులేట్ ఇంత స్పెషల్ టీమ్ ఏదైతే ఫామ్ అయిందో అండ్ లెడ్ బై ద ఆఫీసర్స్ ఇన్ఛార్జ్, అందరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.